అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 8 వచనాలను చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడు నాయనా. పోయిన వారమున ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దేవుడు ఈరోజు కూడా నాతో మాట్లాడాలి అనే విషయాన్ని ఎవరికి వాళ్ళమే మనం ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుదాం. దేవా, నాతో మాట్లాడయ్యా. నేను ఏ వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలో నాకు తెలియచేయి నాయనా. నాకు నీ సందేశం నాకు ఇవ్వు. గత వారంలో నేను పరిశుద్ధంగా ఉండడానికి మీ దైవిక సలహాలు మాకు ఇస్తూ వచ్చారు. ఇదిగో ఈ వారం కూడా ధ్యానం చేస్తున్న మా వాక్య భాగాన్ని మాతో మాట్లాడు నాయనా అని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నేనేమి సరి చేసుకోవాలో, ఏమి దిద్దుకోవాలో, ఏది మార్చుకోవాలో నాకు తెలియచేయి నాయనా అని ప్రభువుని అడుగుకుందాం. మనం ఎవరికి వాళ్ళమే అడుగుదాం. ప్రభువుని ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు. నీ సందేశం నాకు ఇవ్వు నాయనా అని ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, మీరే నిత్య జీవపు మాటలు గలవారు కనుక మీ మాటల కోసం మేము వచ్చాం. మాతో మాట్లాడు నాయనా. మీ మాటల్లో జీవమున్నది, మీ మాటల్లో మాకు బ్రతుకున్నది నాయన. మార్పున్నది, పరివర్తన ఉంది, ఆశీర్వాదం ఉన్నది నాయన, వెలుగున్నది, జ్ఞానోదయం ఉన్నది. మీ మాటలు మాకు కావాలయ్యా. మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి నాయన. ఆ దినమున మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడివి. మమ్మల్ని అందరినీ కూడా దర్శించు నాయన. ఆశతో వచ్చిన ప్రతి ప్రాణమును మీరు తృప్తిపరచండి. ప్రతి ఆత్మను తృప్తిపరచండి. వారు క్షమాభివృద్ధి చెంది అంతకంతకు అభివృద్ధి చెందడానికి, వర్ధిల్లడానికి మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యకుడు నన్ను కూడా నువ్వు మరుగుపరచండి. మా యొక్క నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉంచమని, సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం మా తలంపులకు, మా యొక్క ఊహలకు కావలుంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మనం ఇలాగ చేరడానికి ప్రభు చక్కని కృపను గ్రహించాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఆ చదువుతున్న వాక్య భాగంలో మెట్టుకు సహోదరులారా అని చెప్పడం జరిగింది. మెట్టుకు సహోదరులారా అనే మాటను, అంటే దాని అర్థం ఏంటి అనేది మాటకు మనం అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఫైనల్లీ అనే మాటను ఉపయోగించాడు. చివరిగా నేను మాట్లాడుతున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు.
ఈ యొక్క పత్రికను రాస్తూ 3 అధ్యాయాలు రాసిన తర్వాత 4వ అధ్యాయంలో అది ముగిస్తున్న విషయాన్ని గురించి రాశాడు. ఈ అధ్యాయంలో 3 అధ్యాయాల్లో వాళ్ళను గురించి చాలా సంతోషించినట్లుగా చూడగలం. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా ప్రయోగాత్మకమైన సలహాలు ఇస్తూ వచ్చాడు. ఆ ప్రయోగాత్మకమైన సలహాలు ఏంటంటే, ఒక నిజమైన క్రైస్తవుడు అనేది ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నిజమైన క్రైస్తవుడు దేవుని ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రైస్తవుడుగా ఉండాలి అనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. ఈ పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు వారిని ఓదార్చడానికి, ఆదరించడానికి రాయలేదు, వారికి ఆ యొక్క ఉపదేశించడానికి రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. చాలాసార్లు కూడా మనకు ఇది చాలా ప్రోత్సాహకరమైన మంచి ఆ యొక్క సలహాలు ఇచ్చినట్లుగా మనం చూడగలం. పౌలు చాలాసార్లు కూడా మాట్లాడుతున్నప్పుడు తన జీవితంలో ప్రతి పత్రికలో కూడా ఒక్కొక్కరిని కూడా సరిచేస్తూ వారిని సరిచేసినట్లుగానే చూస్తూ ఉన్నాం. మనం ప్రతి వ్యక్తిలో ఉన్న పాపాన్ని గురించి ఎత్తి చూపిస్తూ మాట్లాడడం అనేది చాలా కష్టతరమైందే, చాలా సంఘర్షణతో కూడిందే అసలు. కనుక ఎప్పుడు ఈ సంఘర్షణ వస్తుంది అనంటే, మనిషిలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు సంఘర్షణ అనేది వస్తుంది. మనం ఎవరితోనైనా ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు వారికి ఇది తప్పు అని చెప్తే కొన్నిసార్లు మనకు వచ్చేది మంచిగా రావచ్చు, కొన్నిసార్లు మనకు చెడు కూడా సంభవించవచ్చు. ఈ విషయాన్ని గురించి సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఒక గొప్ప సంఘర్షణ. పాపంలో ఉన్నవాడు పాపమును చేస్తూ ఉన్నప్పుడు వాడికి మనం హెచ్చరిక చేస్తే ఒక ప్రతికూలమైన స్పందన రావచ్చు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. 7వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడే తనకే నింద తెచ్చుకొనును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒకవేళ వారు హేళన చేసే ప్రజలైతే వాళ్ళు ఏం చేస్తారు అనంటే, దేవుని యొక్క వాక్యంలో తనకే మనం ఒకవేళ చెప్తే చివరికి మన మీదకే నింద వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకేమంటున్నాడు, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అని చెప్పాడు. భక్తిహీనులను ఒకవేళ గద్దిస్తే ఏమొస్తుంది, మనల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే సలహా ఇచ్చాడు, అపహాసకుని గద్దింపకుము అని చెప్పుకుంటూ వచ్చాడు. గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును అని అన్నాడు. ఏమొస్తుంది అనంటే, ఆ సంఘర్షణ ఒకవేళ ఒక సేవకుడు ఒక సంఘాన్ని సరిచేయాలి అని అనుకుంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒకవేళ నిజంగా జ్ఞానము కలిగి ఉంటే వాడిని గద్దిస్తే వాడు మనల్ని ప్రేమిస్తాడు. వాడు నిజమే కదా, నన్ను ప్రేమించువాడు గాయాలు చేస్తాడు అని చెప్పాడు. ఆ యొక్క శత్రువు ఏం చేస్తాడు, వాడు ముద్దులు పెట్టుకుంటాడు వాడు పాడు చేయడానికి. కానీ పౌలు అలాగ లేడు అసలు. పౌలు వారి జీవితాన్ని సరిచేయడానికి గద్దిస్తున్నట్లుగా మనం చూడగలం. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు. ఏమంటున్నాడు, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును అని అన్నాడు. దేవుని వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు, దేవుని వాక్యాన్ని ఆ యొక్క గ్రహించాలనుకున్న వాళ్ళు మరింత దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, వాడు జ్ఞానాభివృద్ధి పొందును అని అన్నాడు. ఈ రోజున ఏ కోవలో నువ్వు ఉన్నావో, ఇక్కడ కూర్చున్నావో, ఒకసారి కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. మీరు పాపమును ప్రేమించేవారైతే పాపమును అటువంటి వాళ్ళని గద్దిస్తే ఏ రీతిగా కనబడుతుందో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. అది ప్రతికూలమైన స్పందన ఉంది, అనుకూలమైన స్పందన కూడా కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే పౌలు తిమోతికి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను చదువుతూ ఉన్నాను, చూడండి.
దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడును ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టుచున్నదేమనగా అని చెప్పాడు. ఒక సేవకునికి పౌలు ఇచ్చిన హితోపదేశం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్పాడు? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒక సేవకుడు చేయాల్సిన విషయం అంటే అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. వాక్యాన్ని ప్రకటించు అని చెప్పాడు, సమయమునకు అసమయమునకు ప్రయాసపడు అని చెప్పాడు, వారిని ఖండించుము, వారికి ఉపదేశము చెయ్యము అని చెప్పుకుంటూ వచ్చినట్లుగా బుద్ధి చెప్పు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాపములో ఉన్న వారిని మనం ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం ఎవరైనా సరే పాపం చేస్తుంటే ఆ పాపం చేసే వాళ్ళని మనం ఎదుర్కొని గద్దించాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, వారిని సరియైన రీతిగా చేయాల్సిన అవసరత ఉందనే విషయాన్ని గమనించాలి. నిజంగా సేవకుడు మందను గద్దించకుండా మందను క్రీస్తు ప్రభులోనికి, క్రీస్తు యొక్క పోలికలోనికి నడిపించినప్పుడు ఆ సేవకుడే కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందుకే పౌలు తన పత్రికలన్నిటిలో కూడా ఆ యొక్క విశ్వాసులను సరిచేయడానికి ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ మీరు బైబిల్ని తీవ్రంగా సీరియస్గా మీరు చదవడం అలవర్చుకుంటే ఒక్కొక్క విషయం మీకు చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. అసలు గలతీలో ఉన్న వారిని గద్దిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంత వాక్యం విని ఇంత త్వరగా తిరిగిపోతారా, ధర్మశాస్త్రం వాదం వైపు వెళ్ళిపోతారా అని చెప్పేసి గలతీలో ఉన్న విశ్వాసులను గద్దిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎఫెసీ పత్రికను చదువుతున్నప్పుడు ఎఫెసీ పత్రికలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇంకా లోకస్తులుగానే ప్రవర్తిస్తారా, లౌకికమైన జీవితాన్ని జీవిస్తారా అని చెప్పేసి ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళని గద్దించుతున్నట్లుగా చూస్తున్నాం. ఫిలిప్ పత్రికలోనికి వెళ్ళినప్పుడు ఫిలిప్ పత్రికలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తున్నారు. ఇలాంటి మీరు దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళు మీరు స్వార్థంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి వాళ్ళను గద్దిస్తున్నట్లుగా చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రికలో ఉన్నప్పుడు కొలసీలో ఉన్న ఆ ప్రజలు మీరు ఇంత అమాయకంగా అజ్ఞానంగా ఉంటారా అని చెప్పేసి వాళ్ళను బుద్ధి చెప్తూ గద్దిస్తున్నట్లుగానే మనం చూస్తున్నాం. కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు కల్లా కొరింథీ సంఘంలో వ్యభిచార గొడవలున్నాయి, త్రాగుడు గొడవలున్నాయి, పాప దురాశ గొడవలున్నాయి, విగ్రహారాధన గొడవలున్నాయి, తిండిపోతుల గొడవలు ఉన్నాయి, ఆరాధన సరి అయిన ఆరాధన లేని జీవితాలున్నాయి, అసభ్యకరమైన ఆరాధనలు చేసుకుంటున్నారు, తప్పుడు విశ్వాస మతాల్లో ఉన్నారు. వీటన్నిటినీ కూడా సరిచేయడానికి పౌలు పత్రికను రాస్తూనే ఉన్నాడు. అందుకే ప్రియమైన వారడా, ఈ కడవరి దినాలలో ఎలాంటి మోసాలు జరుగుతాయో ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. పౌలుకి ఎంత ఆసక్తి ఉంది, అసలు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. అరే మీరు సంఘస్థులు చాలా బాగున్నారు అని చెప్పేసి సంతోషపడ్డంలా ఎలాంటి సంతోషపడుతున్నాడో, ఎలాగ ఉండాలి సంఘాలు కోరుకుంటున్నాడో ఆ విషయాన్ని గురించి ఈ యొక్క తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ వచనంలో చదువుతూ ఉన్నాను. దేవాసక్తితో అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎలాంటి ఆసక్తితో? మనుషాసక్తితో కాదండి. మీ దగ్గర నుంచి లబ్ధి పొందాలి, మీ దగ్గర నుంచి నేను ఏదో సంపాదించుకోవాలని ఆసక్తితో కాదు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పాడు. నేను దేవుని యొక్క ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని అని చెప్పాడు. ఏమంటున్నాడు? చెప్తూ ఉన్నాడు, ఒక కన్యక పవిత్రమైన జీవితాన్ని కలిగిన మీరు ప్రభు కొరకు బ్రతకాలని మిమ్మల్ని ప్రధానం చేస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక సంఘము ఎలాగుండాలి? ఒక పవిత్రమైన సంఘంగా ఉండాలి. కానీ ఏమైపోయింది? సంఘం ఏమైపోయింది? అక్కడ చెప్తూ ఉన్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు అని చెప్పాడు. అవ్వను మోసగించినట్లుగా ఎవరిని మోసగిస్తున్నాడంట? సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క మనసులను పూర్తిగా చెరిపి పారేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పౌలుకి ఎంత భారం ఉంది, ఎంత బాధ్యత ఉంది. పౌలు సంఘాల గురించి ఎంత చింత కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యంలో అదే అధ్యాయంలోనికి వెళ్తే 28వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఇంకా అనేకము ఉన్నవి అని చెప్పి ఇదియూ కాక సంఘములన్నిటిని గూర్చి చింత కలదు అని చెప్పాడు. ఏంటి ఆ చింత? విశ్వాసులను గురించిన చింత అతని మనసులో ఉన్నట్లుగా చూస్తున్నాం. పౌలు ఈ ఒక్కొక్క సంఘాలలో సవాలును ఎదుర్కొంటూ వచ్చాడు. సంఘాలను సవాలు చేస్తూ సరిచేయడానికి వారిని ప్రయత్నం చేస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం చూస్తున్న ఈ సంఘం, ఇప్పుడు మనం చదువుకున్న ఈ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదేదో సంఘం కాదు. అసలు ఈ సంఘాన్ని గురించి అద్భుతమైన సంఘం ఇది. మీరు అందుకే చెప్పాడు, ఈ పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు ఒక క్రీస్తుకు ఆమోదకరమైన సంఘంగానే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ప్రోత్సహిస్తూ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ యొక్క సంఘాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. రండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోనే మనం ఉందాం. ఈ సంఘం ఎలాంటి సంఘం అంట? ఈ రోజున ఈ సంఘం దగ్గర మనం ఎక్కడ కూడా నిలబడ్డానికి కూడా లేదు. అసలు ఈ సంఘంలో ఉన్న ఒక్క లక్షణం కూడా మన సంఘాల్లో కనబడడం లేదు, విశ్వాసుల్లో కనబడడం లేదు. అసలు ఈ సంఘం ఎలాంటిదంట? 1వ అధ్యాయంలోనికి రండి, 2వ వచనంలో చదువుతున్నాను. విశ్వాసముతో కూడిన మీ పనిని అని చెప్పుకుంటూ వచ్చాడు. వారు పని చేసే క్రైస్తవులండి. అంత మాత్రమే కాదు, ప్రేమతో కూడిన ప్రయాసపడే క్రైస్తవులు వాళ్ళు. ఎలాంటి క్రైస్తవులు? పనిచేసే క్రైస్తవులు, ప్రయాసపడే క్రైస్తవులు. ఇంకా అంటున్నాడు, చదువుతున్నాను, యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు కలిగిన క్రైస్తవులు వీళ్ళు. ఇంత మంచి సంఘం ఇది. ఈ సంఘం ఎలాంటి సంఘం ఒక్కసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అంత మంచి సంఘం. ఈ సంఘం ఎలాంటిదంటే విశ్వాసులందరికీ మాదిరికరమైన సంఘం. అది అనేక సంఘాలకు మాదిరిగా నిలబడిన సంఘం. దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను, చూడండి 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియాలోను అకైలోను విశ్వాసులందరినీ మాదిరైతిరి అనే మాట అన్నాడు. మొత్తం ప్రావిడెన్స్ అంతా కూడా మాసిదోనియా ప్రాంతం అంతా, రాష్ట్రానంతటికి, అన్ని సంఘాలకు మీరు మాదిరైతిరి. ఎంత అద్భుతమైన సంఘం ఇది. ఈ సంఘం దేవుని రాకడ కొరకు ఎదురు చూసే సంఘం ఇది. ప్రభు కొరకు పనిచేసే సంఘం, ప్రభు కొరకు ప్రయాసపడే సంఘం, దేవుని ఓర్పును కలిగిన సంఘం, దేవుని సువార్త ప్రకటించి దేవుని సాక్ష్యంగా నిలబడిన సంఘం, మాదిరి సంఘం, దేవుని రాకడ కొరకు ఎదురు చూచిన సంఘం, విగ్రహాలన్నిటినీ విడిచిపెట్టేసి వచ్చిన సంఘం ఇది. అలాంటి సంఘం ఇది. ఆ సంఘం ఎలాగ దేవుని వాక్యం వినేది అనంటే, ఎంత శ్రద్ధతో దేవుని వాక్యం విన్నారు వాళ్ళు. వాక్యం వినడానికి కూడా ఈ రోజున వాక్యాన్ని వినడానికి రారు ప్రజలు. సహవాసానికి వాక్యాన్ని వినడానికి రారు. ఏదో మొక్కుబడికి వచ్చి వెళ్ళిపోవడమే సంఘాల్లో కనబడుతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, నేను ఏమి నేర్చుకోవాలి, ఎలాగ జీవించాలనే ఆలోచన మాత్రం విశ్వాసులకు రావడంలా. కానీ ఈ సంఘం అలాంటి సంఘం కాదు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన సంఘం. దేవుని వాక్యంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో చదువుతున్నాను, చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. దేవుని వాక్యాన్ని వారు అంగీకరించారు, స్వీకరించారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని స్వీకరించిన సంఘమేనా? అలాంటి సంఘం, దేవుని కొరకు బ్రతికిన సంఘం. అంత మాత్రమే కాదు, ఈ సంఘం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆ శ్రమలలో నిలబడిన సంఘం. దేవుని వాక్యంలో 3వ అధ్యాయానికి రండి, ఆ మాటలు చదువుతున్నాను, చూడండి. మీరు చదువుతున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాల్లో వారు ప్రభు కొరకు నిలబడ్డారు. వారికి శోధనలు వచ్చాయి. ఎక్కడ కూడా చెల్లాచెదరలేదు. వారు స్థిరులుగానే నిలబడ్డారు. పరిశుద్ధంగా నిలబడిన సంఘం.
ఈ 3 అధ్యాయాల్లో ఇంత మంచి వారి పట్ల ఉన్న అభిప్రాయమును పౌలు చాలా సంతోషించాడా అని అంటే, చాలా మంచి సంఘం, మీరు చాలా సాధించేశారు అని చెప్పేసి పౌలు ఏమాత్రం కూడా ఊరుకోలేదు. ఏమని మాట్లాడుతున్నాడో చదువుతూ ఉన్నాను చూడండి. ప్రియమైన వారడా, ఈ విషయాలన్నీ కూడా వారికి చెప్తూ, ఎంత అద్భుతమైన సంఘం, దేవుని ఇలాంటి సంఘం, ఎంత ప్రోత్సాహకరమైన సంఘం, విధేయత కలిగిన సంఘం, నిలబడిన సంఘం, సువార్తీకరణ చేసిన సంఘం. అలాంటి సంఘాన్ని గురించి పౌలు కలత చెందడం లేదు, ఆందోళన చెందడం లేదు, చింతించడం లేదు. కానీ చివరిగా అంటాడు, మెట్టుకు సహోదరులారా అన్నాడు. ఎందుకు? పౌలు యొక్క గురి అంతా దేనికోసం? పౌలు యొక్క గురి అంతా కూడా సంఘస్థులందరినీ కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి తీసుకురావాలనే అదే ఒక ఉద్దేశం. అందుకే పౌలు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు, మీరు క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలని నేను ప్రసవేదన పడుచున్నాను అని చెప్పాడు. ఎంత ఆందోళన చెందాడు. సంఘస్థులందరూ కూడా ఒక రోజున ప్రభువు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా క్రీస్తు పోలికలో నిలబడాలి. దానికోసమే ఈ సంఘం, ఈ ఆరాధన, ఈ వాక్య పరిచర్య. దేనికోసమో కాదు. ఈ రోజున ఇవేవి కనబడ్డంలా పౌలు ఈ పత్రికలో, తెస్సలోనిక పత్రికలో ఎంత మంచిగా కనిపించినా ఆ సంఘానికి ఒక ప్రోత్సాహకరమైన, ప్రాక్టికల్, ఆచరణ యోగ్యమైన ప్రోత్సాహాలు 3 ఇచ్చాడు ఈ పత్రికలో. ఈ 8 వచనాలను ఒకవేళ మనం భాగంగా చేసుకుంటే మొదటి 2 వచనాలు ఒక భాగంగా కనబడుతుంది. అందుకే ఆ మాటలు గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ. ఆ మాటలు, ఆజ్ఞను మీరెరుగుదురు. మేము మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాం. ఏంటి ఆజ్ఞ ఇచ్చాం? ఏం మాట్లాడుతున్నాడు పౌలు చెప్తున్న ఒక అభ్యర్థన అక్కడ చూడాల్సిన అవసరం ఉంది. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారిని హెచ్చరిస్తున్నది కూడా చూడాలి. అక్కడ మాటలు, 2 మాటలు చూడాలి. అంటున్నాడు, నేను చదువుతూ ఉన్నాను చూడండి, మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారం మీరును నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు మేము ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక అభ్యర్థన చేస్తున్నాడు, మీరు నడుచుకోవాలయ్యా. ఎలాగ నడుచుకోవాలి? దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మీరు నడుచుకోవాలి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు నామములో మీకు హెచ్చరిక చేస్తున్నాను అని చెప్పాడు. 2 మాటలు అక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఈ సంఘాన్ని గురించి కలత చెందల, కానీ ఈ సంఘానికి ఇచ్చిన సలహా ఏంటంటే, అయ్యా నేను ఇచ్చే సలహా ఒక మంచి పౌరుడుగా ఉండాలి ఈ దేశంలో అని చెప్పడంలా, మీరు ఒక మంచి ఉత్పాదకమైన రీతిగా ఉండాలి, ప్రొడక్టివ్గా ఉండాలని చెప్పడం లేదు సలహా. మీరు మంచి జీవితాలు సంతోషభరితంగా, ఆనందభరితంగా, సౌఖ్యంగా ఉండాలని చెప్పడంలా. పౌలు ఇచ్చే సలహా ఏంటి? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఏమని మాట్లాడుతున్నాడో చదువుతూ ఉన్నా. నేను మీకు ఆజ్ఞిస్తున్నాను. ఏమని ఆజ్ఞిస్తున్నా? దేవుని వాక్యంలో, దేవుణ్ణి సంతోషపరచవలని ఒకే ఒక గురి, మీరు దేవుని సంతోషపరచడానికి కృషి చేయండి. ఎవరినో కాదు. పోయిన వారమున ఈ విషయాలన్నీ కూడా మీకు ఎదురుగుండా పెట్టాను. నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే నేను ప్రభుకు దాసుడను కాకపోదునని. మనుషులను సంతోషపెట్టడానికి కాదు, దేవుని ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి క్రైస్తవుడు దేవుని సంతోషపెట్టాలని ఆ జీవితం, అదే లక్ష్యం. మన గురి అదే ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు, దేవుణ్ణి సంతోషపరచాలి. ఎలాగ సంతోషపరచాలి? నేను చాలా ఆదివారం వస్తున్నా, శుక్రవారం వస్తున్నా, ప్రతి ఉదయం వస్తున్నా, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, కుటుంబ ప్రార్థన చేస్తున్నా అని చెప్పేసి పౌలు సంతోషపడ్డల్లా.
నేను ఇదంతా చేసేసాను అని చెప్పేసి ప్రభు సంతోషపడడం లేదు. పౌలు కూడా సంతోషపడ్డంలా, నేను కూడా సంతోషపడ్డంలా. నేను ఎంత బైబిల్ చదివినా నాకు సంతృప్తి లేదు. నేను ఎంత చదివినా అధ్యయనం చేసినా నాకు సంతృప్తి లేదు. నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన దేవుడు మనకు ఉపదేశించడానికి దివ్యమైన గ్రంథాన్ని ఇచ్చాడు. ప్రతిరోజు చదువుకుని ఎదగడానికి ఇచ్చాడు, నడవడానికి ఇచ్చాడు, జీవించడానికి ఇచ్చాడు. దేవునికి సంతోషం కలిగించాలి, ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభువుని చూచినప్పుడు తండ్రి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు. ప్రభు సంతోషించాడు యేసు ప్రభువుని చూచి. ఈ రోజున మనం కూడా ఒకే ఒక గురి, మనం దేవుని సంతోషపెట్టాలి. ప్రియమైన వారడా, అది మన గమ్యం, అదే మన గురి. మనం ఏదో సాధించామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, దాదాపు నేను బైబిల్ కాలేజ్ నుంచి వచ్చి 39 సంవత్సరాలు పైగానే అయిపోయింది. 39 సంవత్సరాలు నేను ఏదో సేవ చేశానని చెప్పుకోవడంలా, చేయాల్సింది చాలా ఉంది. బైబిల్ చదివానని చెప్పడంలా, బైబిల్ చదవాల్సింది ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మనం చాలాసార్లు కూడా చదివేనులే, ప్రార్థన చేసుకున్న సంతృప్తి చెందుతాం. ఏ విషయంలో అయినా సంతృప్తి చెందండి, కానీ దేవుని విషయంలో సంతృప్తి చెందడానికి లేదు. ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందడానికి లేదు. నేను గతంలో ఎన్నో సాధించాను, ఎంతో ప్రార్థన చేశాను, ఎన్నెన్నో చేశాను. గతంలో సాధించింది కాదు ఇది. పౌలు అంటాడు, నేను ఇందువరకే సాధించితేనే నేను అనుకోవడం లేదని చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. 12 నుంచి 16 వరకు ఉన్న వచన భాగంలో చెప్పాడు, నేను ఇదివరకే సాధించాను అనుకోవడంలే. 3వ ఆకాశంలోకి ఎక్కిపోయిన వ్యక్తి, 3వ ఆకాశంలోకి ఎక్కి ఆ దేవుని సన్నిధిని చూడగలిగిన, ఆ దర్శనంలో చూడగలిగిన వ్యక్తి, ఉచ్చరింప శక్యము కాని మాటలతో విన్నాడు, మాట్లాడాడు. అలాంటి ఆ గొప్ప వ్యక్తి అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో ఆ మాటలు రాస్తూ, చివరిగా 64కి వచ్చినప్పుడు కల్లా, చెరసాల్లోకి వచ్చినప్పుడు ఫిలిప్ పత్రిక రాస్తాడు. అంటాడు, నేను ఇదివరకే సాధించానని నేను అనుకోవడం లేదు అని అంటాడు. నేను చేయాల్సింది ఎంతో ఉంది, ఉన్నతమైన బహుమానం పొందాలని ముందు వేగిరపడుతున్నాను అని చెప్పాడు. పౌలు అంత ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి. మనం అనుకుంటున్నాం చాలాసార్లు కూడా, నేను చాలా చేసేసానండి, చాలండి, ఇంకా చాలు. చాలాసార్లు కూడా ఏలియాలాగా అనుకుంటుంటాం, ఇక చాలు ప్రభువా, నేను చేయాల్సింది చాలా చేశాను, ఇక తీసుకోనను అని. అది కాదు మన జీవితంలో. దేవుని వాక్యంలో ఏమంటున్నాడో చదువుతున్నాను. సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలో సార్దీస్ సంఘం గురించి మాట్లాడుతున్న మాటలు మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 3వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాను. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. ఈ సంఘంలో చాలామంది జీవిస్తున్నారు, వస్తారు, ఆదివారం సంఘాలకు వస్తారు. వారు చచ్చిన వాళ్ళు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ఆధ్యాత్మిక జీవితం లేదు, దేవుని పట్ల తృష్ణ లేదు, వాక్యం పట్ల తృష్ణ లేదు, ఆశ లేదు వారి జీవితాల్లో. వారు వస్తారు, ఏం చదువుతారో నాకు అర్థం కాదు, ఏం ప్రార్థన చేస్తారో అర్థం కాదు నాకు. వారి జీవితంలో నువ్వు ఏమంటున్నాడు, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది, నువ్వు మృతుడవే అని చెప్పాడు. ఇంకా అంటున్నాడు, చదువుతూ ఉన్నాను చూడండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కావు. ఏమన్నాడు, నువ్వు చాలా చేసేసాను అనుకుంటున్నావు, ఏం చేసావు? దేవుని దృష్టిలో అవి సంపూర్ణమైనవి కావు అని చెప్పాడు. నేను చాలా జీవించాను అనుకుంటున్నావు, నువ్వేమి జీవించలేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏవి కనబడడం లేదని చెప్పాడు, అవి పూర్తి చేయలేదని చెప్తూ ఉన్నాడు. సంపూర్ణమైనవి కావు.
ఈ రోజున మన జీవితంలో విధేయత అనే దానికి చెక్ లిస్ట్ కాదు, అది జీవన శైలి. మన జీవితాల్లో చాలాసార్లు కూడా నియమాలు పాటించాను అని చెప్తున్నాం, అవి తనిఖీ చేసుకోవడానికి కాదు. ప్రియమైన వారడా, పౌలు అంటాడు ఈ పత్రికలో, నేను మీకు ఆజ్ఞ ఇచ్చాను, ఎంత మంచిగా జీవించారు, అక్కడితో సంతృప్తి చెందడంలా. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి రండి, తిరిగి వద్దాం మనం. ఆ మాటలో మీరు దేవుని సంతోషపరచాలని చెప్పాను కదా, అక్కడ అంటున్నాడు, సంతోషపరచవలని మా వల్ల నేర్చుకున్న ప్రకారము మీరు నడుస్తున్నారు, బాగానే ఉంది. ఇంకేమంటాడు, ఈ విషయంలో మీరు అంతకంతకు ఎలాగుండాలి, అంతకంతకు అభివృద్ధి చెందవలను. ఎందుకు ఇలా రాస్తున్నాడు? ఇంత మంచి సంఘమును గురించి మాట్లాడుతున్న విషయం అంటే అక్కడితో ఆగిపో, చాలే నువ్వు చాలా జీవించావని చెప్పాల. అంతకంతకు అభివృద్ధి, నువ్వు ఇంకా వెళ్ళాలి. ఎందుకు అంతగా వెళ్ళాల్సిన అవసరతే ఉంది? ఎందుకు వెళ్ళాలి? ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన ప్రభు వచ్చినప్పుడు ఆయన పోలికలో మనం నిలబడాలి. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 8వ అధ్యాయంలో చదువుతున్నాను. దేవుడు నిన్ను రక్షించుకున్నది దేనికోసం రక్షించుకున్నాడు? ఒక రోజున నేను రాబోతున్నా, నువ్వు నా పోలికలో నిలబడాలి, నా యొక్క విధానంలో నేను నిలబడాలి, నాలాగా నువ్వు ఉండాలి. అది దేవుని కోరిక. పౌలు అందుకే చెప్పాడు, ప్రతి మనిషిని బుద్ధి చెప్పుచు క్రీస్తు ఎదుట నిలబెట్టవలనని అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 8వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. చూడండి, 28వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు. ఆ మాటలు చూడండి, స్వరూప్యము గలవారగుటకు. ఆయన పోలికలో అద్దం ముందు నిలబడితే యేసులాగా నిలబడాలి నువ్వు. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. అది అంతకంతకు నువ్వు దేవుని పోలికలో నిలబడాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, మనం పిల్లలారా మనం ఇక ఏమవుదుమో మనకి ఇంకా నువ్వు తెలియదు, ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికగా ఉందుము. ఆయన పోలికలో ఉండాలి. అది అల్టిమేట్, అది లక్ష్యం, అది దేవుడు సంతోషించేది. కనుక మొట్టమొదట మనం పోయిన వారమునంతా కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను. ఏంటి ఆజ్ఞ? ఆయన సంతోషపరచాలి, ఆయనలాగా నువ్వు ఉండాలి, ఆయనలాగా నడుచుకోవాలి. ఆయన బిడ్డలమని చెప్పుకున్నప్పుడు ఆయనలాగా నడుచుకోవాలి. మనం ఈరోజు ప్రయాసపడాల్సింది ఏంటంటే, నేను దేవుణ్ణి సంతోషపరచాలనే ఒకే ఒక లక్ష్యం కలిగి జీవించడం నేర్చుకో. అది మొదటి సలహా ఇచ్చాడు. తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఇచ్చిన సలహా అది. దేవుణ్ణి సంతోషపెట్టు. ఎవరినో సంతోషపెట్టడం కాదు, ఎవరి కోసమో బ్రతకడం కాదు, నా కోసం బ్రతుకు, నన్ను సంతోషపెట్టు అన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళం దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలేనా? మనల్ని చూచి ప్రభు ఏడుస్తున్నాడు. ఒకసారి ఆలోచించు, చి ఎందుకు చేశానని. మనం ఆదికాండంలో చూస్తే నరులను చూచి చేసినందుకు ఆయన బాధపడ్డాడంట, ఆయన దుఃఖించినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవిత విధానాన్ని చూచి ప్రభు ఏడుస్తున్నాడా? సంతోషపెట్టే జీవితంలో కలిగి ఉన్నావు? ఒక్కసారి కూర్చొని ఆలోచించు. అది మొదటి విషయం, మొదటి 2 వచనాల్లో. ఇప్పుడు వద్దాం, మనం 2వ విషయం ఏం చెప్తున్నాడో చదువుతూ ఉన్నాను. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3 నుంచి మనం చూస్తూ ఉన్నాం. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తం.
చాలాసార్లు కూడా అడుగుతూ ఉంటారు, దేవుని చిత్తం ఏంటి మా జీవితాలలో? దేవుని చిత్తం పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. 7వ వచనంలో కూడా చదువుతున్నాను, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవుని యొక్క చిత్తం ఏంటి అనంటే పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. ఈ వచనాన్ని కంఠస్థం చేయాలి. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన రీతిగా పరిశుద్ధంగా ఉండాలి. బోధంతా కూడా ఆయన బోధ, ఆయన చిత్తం ఏంటి అనంటే నువ్వు ఒక సంపాదక లేకపోతే సంపన్నుడుగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తం కాదు. నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండడం దేవుని యొక్క అది ఉద్దేశం కాదు. నువ్వు ఆ యొక్క శ్రేయస్సుతో ప్రాస్పరిటీతో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు ఒక సౌఖ్యంగా ఆ యొక్క ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం వెల్త్ కాదు, హెల్త్ కాదు, ప్రాస్పరిటీ కాదు, కంఫర్ట్ కాదు. మనం చాలాసార్లు కూడా అంటాం, చర్చికి ఎందుకు వస్తున్నాం అనంటే ఆదరింపబడడానికి. ఆదరణ ఓదార్పు కాదు. నువ్వు ప్రభు వచ్చినప్పుడు ప్రభు పోలికలో ఉండడానికే సంఘంలో బోధ. ఇలాంటి బోధ కాకపోతే అది సరి అయిన బోధ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి? నీ జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధంగా ఉండడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దానికోసం ప్రయాసపడాలి మనం. ప్రియమైన వారడా, ఎందుకు ఈ సలహా తెస్సలోనిక సంఘస్థులకి ఎందుకు ఇచ్చాడు? విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, ఓర్పు ఉంది, సేవ ఉంది, సాక్ష్యం ఉంది, వాక్యం ఉంది. శ్రమలలో ప్రభు కొరకు నిలబడిన సంఘానికి ఎందుకండి ఈ సలహా? ఎందుకు ఇచ్చాడు ఈ సలహా? ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మనం క్రొత్త నిబంధన కాలంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రతి నగరంలో ఈ లైంగిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈ యొక్క లైంగిక పరమైన సెక్షువల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మీరు కొరింథీ సంఘానికి వెళ్తే ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఉంచుకున్నా సరే ఎవడు ఏం మాట్లాడ్డాలా? సంఘాల్లో నోరే మెదపరండి. అరే నువ్వు చేస్తుంది తప్పురా, ఇలాంటి పని చేయకూడదు. అయినా సంఘాల్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన దేశంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రతి టెంపుల్లో ఇంతకు ముందు మనం చూస్తున్నాం. నేను పోయిన వారం కూడా చెప్పాను, ఎమీ కార్మెల్ మన దేశానికి దానూరు వచ్చి అమోఘమైన సేవ చేసింది. వారికి ఎందుకు భారంతో వచ్చింది అని అంటే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, దేవదాసీలు ప్రతి ఆరాధన ప్రతి గుడిలో ఉండేవారు, ఆలయాల్లో ఉండేవారు. మన దేశం యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఎంత భయంకరమైన దిగజారిపోయిన పరిస్థితి. అక్కడికి వెళ్తే, దేవాలయ దగ్గరికి వెళ్తే అన్ని బూతు బొమ్మలే, బూతు పనులే జరుగుతాయి తప్ప దేవుని ఆరాధించే పరిశుద్ధత అనేది కనబడతాం. ఎందుకు వెళ్తారు? విగ్రహారాధన. విగ్రహారాధన ఎక్కడ ఉంటుందో అక్కడ అభిచారం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, జారత్వం ఉంటుంది. నువ్వు ఏ విగ్రహారాధనకి వెళ్ళినా ఇది తప్పకుండా జరిగే విషయమే. ఇది ఎక్కడి నుంచి మీరు ఆధారం చూపిస్తారు అంటే, నిర్గమాకాండంలో మోషే కొండ మీదకి వెళ్ళాడు, 40 రోజులు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటే కింద వారి విగ్రహాన్ని చేసుకుని తిని ఆడి లేచిపోయిరి అనే మాట రాయబడింది. విగ్రహారాధన అభిచారంలోనికి, వ్యభిచారంలోనికి, జారత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. ఈ రోజున మన దేశంలో మనం చూస్తున్నాం, క్రూరమైన మృగాలలాగా ప్రవర్తించారు. మణిపూర్లో ఆ యొక్క వీడియో వైరల్ అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా కళ్ళు తెరిచాయి. మృగాల్లాగా ప్రవర్తించారనే విషయం అప్పుడు అర్థమైంది. ప్రియమైన వారరా, ఎందుకు ఈ మృగాలు? కింద రాశాడు, ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని తెస్సలోనిక పత్రికలో రాస్తూ వచ్చాడు? సంఘాలలో
జారత్వము, సంఘాల్లో వ్యభిచారము, ఇది పెచ్చు పెరిగిపోతున్నట్లుగా చూస్తున్నాం. శృంగారం అనేది ఒక వినోదంగా మారిపోయింది. శృంగారం అనేది ఒక శారీరక కోరికలను తీర్చుకునే రీతిగా అయిపోయింది. నేను చదువుకుంటున్న దినాలలో రజనీష్ అనే ఒక ఫిలాసఫర్ గురించి మీకు తెలిసి ఉండొచ్చును. రజనీష్ యొక్క ఆశ్రమం చాలా పెద్ద ఆశ్రమం ఉన్నది మహారాష్ట్రలో. అందరూ కూడా పెద్ద కోట ఉంటుంది, అందరూ నగ్నంగానే ఉంటారు, స్త్రీ పురుషులందరూ కూడా. వాడి వెనకాల ప్రపంచం అంతా ఫాలోవర్స్ ఉన్నారు. ఏంటి ఇదేక ఈ రోజున ఈ యొక్క దూరంగా ఉండు, పవిత్రంగా ఉండని తాత చెప్పడు, నాన్న చెప్పడు, తల్లి చెప్పదు, అమ్మ చెప్పదు, ఎవరు చెప్పరు. దేవుడు ఒక్కడే చెప్తున్నాడు పవిత్రంగా ఉండమని. ఈరోజు గుర్తించాలని మనవి చేస్తున్నా, ఈ లోకం ఏమీ చెప్పదు. లోకం శృంగారం వినోదంగా చూపిస్తుంది. ఈ రోజున మరి మీరు సెల్స్లో చూస్తున్నప్పుడు ఎలాంటివి చూస్తున్నా ఒకసారి ఆలోచించండి. ఎలాంటి ఆ యొక్క సంతృప్తి చెందుతున్నా ఒకసారి ఆలోచించండి. స్వీయ సంతృప్తి అయిపోయింది ఈ రోజున. అలాంటి దినాల్లో అప్పుడున్న దినాలు ఇప్పుడు ఇంకా పెచ్చు పెరిగిపోయిన దినాలు. ఈ రోజున హోమియోసెక్షువల్, సేమ్ సెక్స్ అనేది, ఒక పురుషుడు పురుషుడితో, స్త్రీతో వాంఛనమైన కార్యాలు చేస్తున్నాడు. ఎప్పుడు రాశాడు? రోమాపత్రిక 56లో క్రీస్తు శకంలో రాశాడు. ఈ రోజున అలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. దిగజారిపోయిన పరిస్థితి, మృగాల్లాగా పరిస్థితి. ఆ ఇద్దరి ఆడవాళ్ళను నగ్నంగా తీసుకుని వెళ్తుంటే వాళ్ళన్నారు, అయ్యా నీకు ఒక తల్లి నాటిదాడిని, తల్లి వాటిని దాన్ని అని చెప్తూ ఉంటే అయినా వినలా. వాళ్ళు మృగాల్లాగా ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ప్రియమైన వారరా, దేవుని యొక్క వాక్యంలో తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు? చదువుతూ నన్ను చూడండి. 4వ వచనంలో మాటలు చదువుతున్నాను. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష. ఏం కామాభిలాష? వాడికి 150 మంది అత్యాచారం చేస్తారా? ఎంత భయంకరమైన విషయం. ప్రపంచమంతా, దేశాలన్నీ కూడా కళ్ళు తెరిచాయి. ఎందుకు ఇలాంటిది? ప్రియమైన వాళ్ళరా, ఎంత భయంకరమైన విషయం. అందుకే చెప్పాడు, అన్యజనుల వలె కామాభిలాష ఎందుకాక. ఈ రోజున శృంగారం సమాజాన్ని అపవిత్రపరుస్తుంది, కుటుంబాలని ధ్వంసం చేస్తుంది, వివాహ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. ఇది వ్యభిచారం చట్టబద్ధాలుగా చేసేసారు. రెడ్ లైట్ ఏరియా అని చెప్పేసి ముంబైలో కొన్ని ప్రాంతాలే ఉన్నాయంట. ప్రియమైన వారరా, ఎంత భయంకరమైన విషయం. ఈ రోజున దిగజారిపోయిన సంస్థలో ఏమంటున్నాడు? చెప్తున్న సలహా, దేవుడు మీరు పవిత్రులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం. ఈ యొక్క పవిత్రంగా ఉండడానికి 3 సలహాలు పౌలు ఇచ్చాడు. ఆ పౌలు ఇచ్చిన సలహాలు ఏంటో అనేది నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 3 సలహాలు ఇచ్చాడు. మొదటిది ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో 3వ వచనంలో, జారత్వమునకు దూరముగా ఉండుట. ఏమన్నాడు? క్రైస్తవులు కొన్ని విషయాల్లో పాల్గొనడానికి వీలు లేదు, వెళ్ళడానికి వీలు లేదు. విగ్రహారాధన సంబంధమైన స్థలాలకు వెళ్ళడానికి వీలు లేదు. అది దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏమన్నాడు? పాల్గొవలసిన లైంగిక అనైతిక స్పష్టంగా ఉన్న స్థలాలవి ఈరోజు చూస్తూ ఉన్నాం. దూరంగా ఉండు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో, జారత్వమునకు దూరంగా పారిపోవాలి. ఎందుకు? దేవుడు నిన్ను రక్షించింది. దేనికోసం నిన్ను రక్షించాడు? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను రక్షిస్తే, జారత్వం పాపం చేయడానికా నీ శరీరం?
అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటని చెప్పాడు, ఇది దేవుని యొక్క ఆలయం, ఇది పరిశుద్ధాత్ముడు ఇందులో నివసిస్తున్నాడు, దీన్ని పాడు చేయవాడిని నేను తప్పకుండా పాడు చేస్తానని చెప్పాడు. దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా ఉంది, జారత్వమునకు దూరంగా పారిపోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకొను మార్గమును కలగ చెయ్యును. పారిపోవడానికి ఇచ్చాడు దేవుడు. యోసేపుకు వచ్చిన ఎంత భయంకరమైన శోధన, పారిపోయాడు. అందుకే చెప్పాడు, ఏమంటున్నాడు, మనం కొన్నిసార్లు పారిపోవాలి. జారత్వంలో పడ్డావా, భయంకరమైన ఏం జరుగుతుందో చెప్తాను తర్వాత. ఏం చెప్పాడు, దూరంగా పారిపో. రెండవది ఏం చెప్పాడు, అక్కడ చెప్పిన విషయాన్ని తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. ఏమన్నాడు, 4వ వచనంలో చదువుతున్నాను. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో. నీ యొక్క శరీర అవయాలు కాపాడుకోవాలి శరీర అవయాలను. మనం పాపం చేయడని కాదు. అంటే దీన్ని బట్టి ఏమిచ్చాడు సలహా అంటే, స్వీయ నియంత్రణ, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఆశలు బోల్డ్ వస్తాయి ప్రియమైన వారడా, ఆశలు ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. దేవుని యొక్క వాక్యంలో నియంత్రణ. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలమేమనగా అని చెప్పి చివరిగా 9వది ఆశా నిగ్రహము. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటే ఆశా నిగ్రహము కలిగి ఉంటాం. అందుకే మన జీవితాలు ఏం చేయాలి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకొనుడి. దేవునికి సమర్పించుకో. ఇది నా జీవితం కాదు, ఇది నాది కాదు. ఈ శరీరం ఆయన విలువ పెట్టి కొన్నాడు, ఇది ఆయనది. ఈరోజు ఎందుకు పాపం జరుగుతూ ఉంది? ప్రియమైన సహోదరి సహోదరుడా, స్వయం నియంత్రణ కావాలి. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం, అన్నిటి యందు స్వతంత్రత కలదు కానీ అన్యూ అన్నాడు. జారత్వం అనేది 13వ వచనంలో అంటాడు. 6వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో అంటాడు, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తం. ఇది ప్రభువుది, ఈ శరీరం దేవునిది. అందుకే స్వయం నియంత్రణ కావాలి. దేవునికి అప్పగించుకో. నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకోవడం నేర్చుకో. దేవా, ఈ శరీరం నీది నాయనా. స్వయం నియంత్రణ. తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెను. మూడవది ఏమిచ్చాడు అనంటే, మూడవది చెప్పిన విషయాన్ని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. రండి, తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఏమంటున్నాడో నేను ఆ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. 6వ వచనానికి వద్దాం. ఈ విషయం అందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన, దేవుని తీర్పుంది. ఈ రోజున జారత్వం, వ్యభిచారం చేసిన వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుని తీర్పు ఉంటది. ఎవడు కూడా తప్పించుకోలేడు. అందుకే చెప్పాడు ఆ యొక్క ప్రతిదండన. ఆ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. ప్రతిదండన చెయ్యువాడు ఎవడు తప్పించుకోలేడు. తీర్పు తీర్చువాడు ఆయన. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ రోజున అనుకోవచ్చు, ప్రజలు ఇష్టానుసారంగా మేము వాళ్ళని పాడు చేసాము, నగ్నంగా తీసుకుని వెళ్ళాము, మేము గెలిచాము అని అనుకోవచ్చు. వారు అనుకోవచ్చు, హర్షించవచ్చు, కాలరెగరేయవచ్చు, మా అంత ధీరులు లేరని అనుకోవచ్చు.
కానీ దేవుడు ఒక రోజున ఏం చేస్తాడో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వడి, పగ తీర్చుట నా పని, ప్రతిఫలము నిత్తును దేవుడిస్తాడు. ఒక రోజున దేవుడిస్తాడు. దేశానికి ఇస్తూనే ఉన్నాడు, దేశానికి ఇస్తూనే ఉన్నాడు. ఇంకా కళ్ళు తెరవడంలా, దేశస్థులో తెరవడంలా. ఈ రోజున దేశస్థులు తెరవకపోవచ్చు, నువ్వు కూడా తెరవడం లేదేమో. దేవుని యొక్క ఉగ్రత దేవుడు కుమ్మరిస్తుంటే కూడా నీకు అర్థం కావడం లేదేమో. పగ తీర్చుట అనే పని. ఈ రోజున ఒక్కసారి ఆలోచించు. 3 విషయాలు చెప్పాడు. దూరంగా ఉండు, సెల్ఫ్ కంట్రోల్లో స్వయం నియంత్రణ, ఆశానిగ్రహం కలిగి ఉండు, దేవుని తీర్పు ఉందనే భయంతో ఉండు. దావీదు వ్యభిచారం చేస్తే దేవుడు తీర్పు తీర్చలేదా? తీర్చాడు దేవుడు. దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా కనబడుతుంది. వ్యభిచారం చేసిన వాళ్ళని, జారత్వం చేసిన వాళ్ళను దేవుడు ఊరుకునే దేవుడు కాదైనా. మనం చాలాసార్లు కూడా పెళ్ళిళ్ళలో రాసుకుంటాం, చాలాసార్లు రాసుకుంటాం. ఏమని రాస్తాం? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. 13వ అధ్యాయం 4వ వచనంలో, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను అని చెప్పేసి వదిలేము. పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. వేశ్యసాంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుని యొక్క తీర్పు ఉంది. అందుకే అన్నాడు, జారులైనను చోరులైనను దేవుని రాజ్యమునకు వారసులు కాదని ప్రతిదండన చేస్తాడు. అందుకే ఈ సంఘానికి చెప్పాడు, 3 దూరంగా ఉండవు, 2వది ఆశానిగ్రహం కలిగి ఉండవు, 3వది నువ్వు దేవుని దండన ఉన్నది, దేవుని తీర్పు ఉందని భయపడు అని చెప్పాడు. అందుకే దేవుని సంతోషపెట్టడంలో ప్రయాసపడు, కృషి చేయి. నా జీవితంలో దేవుని సంతోషపెట్టాలి. 2వది దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. చివరిగా 3వ దానికి వద్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతున్నాను, 7-8 వచనాలు. పరిశుద్ధుల గుట్టకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే. నువ్వు ఈ తప్పులు చేయడం వలన పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిస్తే, అపవిత్రంగా ఉంటే దేవుడు ఏం చేస్తా? దేవుడిని నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు, దేవుని మాటలను తృణీకరిస్తున్నావు, దేవుని చిత్తాన్ని తృణీకరిస్తున్నావు, దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరిస్తున్నావు. నువ్వు అన్నీ కూడా తృణీకరిస్తూ ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు? ఒక్కసారి అర్థం చేసుకోవాలని మనం అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎవరిని? తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు దేవుణ్ణే నువ్వు ఉపేక్షిస్తూ ఉన్నావు, కాదంటూ ఉన్నావు. దేవుణ్ణే కాదంటూ ఉన్నావు. ఈ రోజున ఒకవేళ మనుషుడు ఒకవేళ నా కోరికను తీర్చు అని అంటే నో అన్నావు అనుకో, మనుషుని ఉపేక్షిస్తూ ఉన్నావు. నువ్వు ఒకవేళ నీ జీవితంలో దేవుడు కోరినట్లు జీవించకపోతే దేవుణ్ణి ఉపేక్షిస్తున్నావు, దేవుణ్ణే కాదంటూ ఉన్నావు. అందుకే ఇక్కడ 2 మాటలు చెప్పాడు, మనుషుని ఉపేక్షిస్తూ ఉన్నావు. ఈ పాపం చేయకపోతే మనుషుని ఉపేక్షిస్తూ ఉన్నావు, పాపం చేస్తే దేవుణ్ణి ఉపేక్షిస్తూ ఉన్నావు. ఎంత అద్భుతంగా మాటలు చెప్పాడు. ప్రియమైన వారడా, ఈ రోజున ఉపేక్షిస్తున్నావు అంటే దేవుణ్ణి మర్చిపోతున్నావు. దేవుని వాక్యం, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక అంతా కూడా పక్క పెడుతూ ఉన్నావు. ఈ రోజున దేవుడు నిన్ను రక్షించింది పాపం చేయడానికి కాదు. దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నందుకు పాపం చేయడానికి కాదు.
అందుకే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు, అలాగైతే ఏమందుమో కృప విస్తారంగా ఉందని పాపంలో నిల్చుందుమా అట్లన రాదు అని చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం పాపం విషయమై మృతులైన వారు ఎలాగ పాపం చేస్తాం చెప్పండి. ప్రభు చెప్తూ ఉన్నాడు. 14వ వచనంలో అంటాడు, ఏమన్నాడు? మీరు పాపమునకు మీరు ఆ యొక్క అధికారం క్రిందకి వెళ్ళవద్దు. మీ శరీరమును పాపమును ఏలనీయకుడి అని చెప్పాడు. ఈ రోజున ప్రియమైన వారడా, మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలా జీవిస్తాం? మనల్ని పరిశుద్ధులుగా దేవుడు ఉండడానికి పిలిచాడు ఆయన. 3 విషయాలు ఇందులో నేను మాట్లాడుతూ వచ్చాను. మొదటి 2 వచనాల్లో దేవుని సంతోషపెట్టడంలో ప్రయాసపడు. 3 నుంచి 6 వచనాలలో చదువుతున్నప్పుడు దేవుని కొరకు పవిత్రంగా ఉండడంలో, దేవుని చిత్తం చేయడంలో ప్రయాసపడు. దేవుని చిత్తం పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం, అందుకు ప్రయాసపడు. అందులో 3 విషయాలు చెప్పాను. దూరంగా ఉండు, ఆశానిగ్రహం కలిగి ఉండు, ఇంకా దేవుని తీర్పు ఉందని గుర్తుపెట్టుకో. 3 విషయాలు సలహా ఇచ్చాడు. చివరిగా అన్నాడు, నువ్వు పాపం చేస్తే దేవుణ్ణి ఉపేక్షిస్తూ ఉన్నావని చెప్పాడు. ఈరోజు కూర్చుని ఆలోచించు, ఒక్కసారి నువ్వు కూర్చుని ఆలోచించు. దేవుని ఆజ్ఞకు విధేయత చూపడంలో కృషి చేయి, దేవుని చిత్తం చేయడంలో కృషి చేయి, దేవుణ్ణి గౌరవించడంలో, ఘనపరచడంలో కృషి చేయి, దేవుణ్ణి సంతోషపెట్టు. అలాగుండాలని దేవుడు పౌలు ద్వారా తెస్సలోనికలకు రాసిన పత్రికలో రాసి ఉంచాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ ఈ బోధ చాలా అవసరం. ఇది చాలా అవసరం. దేవుని చిత్తం ఏంటి అని చాలాసార్లు కూడా అనుకుంటున్నాం. దేవుని చిత్తం నీ పట్ల పవిత్రంగా ఉండడమే దేవుని చిత్తం, పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. అది దేవుని సంతోషపెడుతుంది, అది దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తుంది, దేవుణ్ణి కాదనకుండా నిలబెడుతుంది. అది ఈ రోజున ఈ పని మనం చేద్దామా? దేవుని సన్నిధానంలో తలలు ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నాకు అర్థమైంది. దేవా, నేను మాత్రమే పవిత్రంగా ఉండడం కాదయ్యా, నాతో పాటు ఉన్నవారిని కూడా నేను ప్రోత్సహించాలి. జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం అని చెప్తున్నావు. దేవా, నేను దూరంగా ఉంటానయ్యా, పవిత్రంగా ఉంటాను నీకోసం. నిన్ను సంతోషపెట్టే జీవితాలు, మనుషులను సంతోషపెట్టడం కాదు, వీళ్ళను సంతోషపెట్టే జీవితం కాదు, నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని నేను కలిగి ఉంటానయ్యా. నీకు విధేయత చూపిస్తానయ్యా, నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా. నీ కొరకు నేను నిన్ను గౌరవించే బ్రతుకుతానయ్యా. నన్ను బట్టి నీ నామానికి అవమానం కలగకూడదు, నీ నామానికి ఘనత కలగాలి ప్రభువా. నన్ను ఇదిగో ఈరోజు నాతో మాట్లాడుతున్నావయ్యా, నేనున్నానయ్యా, నన్ను సరిచేయి. పౌలు తెస్సలోనిక పత్రికలో వాళ్ళు ఎంతో బాగున్నారని సంతోషపడలేదు, అంతకంతకు వర్ధిల్లాలని, అంతకంతకు క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలని ఆశ. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక్కసారి కూర్చుని ఆలోచిద్దాం. దేవా, నేను ఎలాగుండాలో నువ్వు నాకు తెలియజేస్తున్నావు. నిన్ను సంతోషే బిడ్డగా నన్ను ఉంచయ్యా, నీ చిత్తాన్ని చేసే బిడ్డగా నన్ను ఉంచయ్యా, నిన్ను గౌరవించే బిడ్డగా నన్ను ఉంచయ్యా. అది నువ్వు కోరుకుంటున్నావు కదా. నేను అలాంటి జీవితాన్ని జీవించాలని నేను ఇష్టపడుతున్నాను. ఇదిగో నా జీవితం, ఇదిగో నా బ్రతికి, ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. కాబట్టి సజీవ యాగంగా నా శరీరాన్ని సమర్పించుకుంటున్నాను. పాపానికి అప్పగించుకున్న ఈ యొక్క అవయాలను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇదిగో నా జీవితం, నా బ్రతుకు, ఇదిగో ప్రభువా, నన్ను వాడుకో, నన్ను నిలబెట్టుకో. నీ ఉద్దేశం నువ్వు వచ్చినప్పుడు నేను పవిత్రంగా ఉండడం నీ చిత్తం, పరిశుద్ధంగా ఉండడం నీ చిత్తం, నీ స్వారూప్యంలోనికి మార్చబడ్డం నీ చిత్తం. నేను అలా ఉండడానికి నాకు సహాయం చేయని ప్రభువుని ప్రార్థన చేద్దామా? సర్వశక్తి గల తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయనా. ఈరోజు మీ వాక్యంలో నుంచి అనేకమైన విషయాలు మాతో మాట్లాడావు. మిమ్మల్ని సంతోషపెట్టడమే అది మా జీవితం యొక్క కృషి అయి ఉండాలని,
మీ చిత్తం చేయడమే మా కృషి అయి ఉండాలని, మిమ్మల్ని మహిమపరచడమే మా కృషి అయి ఉండాలి, ప్రయాసపడాలని మీరు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యం ప్రతి హృదయంలో మంటను దయచేయండి, మంటనివ్వండి అయ్యా. దేవుని కోసం బ్రతకాలనే తపనివ్వండి అయ్యా. దేవుని మహిమపరచాలనే తపనివ్వండి. దేవుని కొరకు పవిత్రంగా ఉండాలనే తపనివ్వండి. దేవుని వాక్యాన్ని గైకోనాలనే తపన మాకు ఇవ్వండి అయ్యా. సహాయం చేయండి. ఎంతమంది అయితే దేవుని వాక్యం విని ఆలోచించి ప్రార్థన చేసుకుంటున్నారో వారందరినీ కూడా బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.